సహాయం చెయ్యండి. ఎందుకంటే ట్యాక్స్ కట్టుకోలేకపోతున్నానండి. ధర్మం చేయండి, పుణ్యం ఫ్రీగా పొందండి. ఎవడు మొత్తం చూసాడు కానీ ఈ శనిగా తెలియదండి. నేనే కష్టపడడం కాదంటావా? నా కొడుకుని అయ్యా ధర్మం ధర్మం ఎంత కష్టమో పడితే నాకు తెలుసు తెలుసురా. చెప్పుడు చూస్తే వేసుకొని బ్యాట్ వేసుకొని అంకుల్లో చూస్తాను కానీ ఏమమ్మా మంచి కలతో పెట్టుకున్నాం బ్యాట్ వేసుకోవాలి. నీకేం పోదాం ఆడుకోవడానికి. ఇప్పుడు ప్యాటర్న్ మారిందిరా. నువ్వు తెల్లవట్ల రాజకీయ పేరు చెప్తే కదా ఇప్పుడు అంతా బస్సుల్లోని రైల్వే స్టేషన్లోని మాది పాస్ పోయింది సార్. నేను అనకాపల్లి వెళ్ళాలి, అందరూ ఇవ్వండి సార్. నేను హైదరాబాద్ వెళ్ళాలి సార్, 1000 రూపాయలు తర్వాత వెళ్ళాను సార్. సార్ మీకు పుణ్యం ఉంటుందని ఈ గెటప్లోనే అనుకుంటున్నారా? అంతెందుకు ప్రతి వాడు స్వామి వాళ్ళు వేసుకోవడం, వాడు వాళ్ళు వేసుకోవడం, ఇలా అనుకోవడం. మరి హిందూ ధర్మాన్ని ప్రశ్న పట్టిస్తున్నారు ఈ మూర్తులు. ఈ డబ్బంతా సంపాదించి ఎక్కడో ఒడిపోయి ఎక్కడెక్కడో పెడతారు. అది నేను చెప్పకూడదు, మీరు ఎడకూడదు. ఉన్నాయా పైన వస్తావు ఇక పోగా అడుకోడానికి బతుకో పెద్ద పెద్దోళ్ళే అనుకుంటారు. వాళ్ళకి ఏం సిగ్గునాకి వాళ్ళ ఏక నా తోక, వాళ్ళ తోట నా ఏక. పెద్ద పెద్దోళ్ళు అంటారు ఎవరినైనా గోపురాలు కట్టిస్తాం,
ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ వరకు కూడా మనల్ని ఓట్లడికేసిన వారే కదా. వాళ్ళందరికీ నేను దిగినాకెందుకు చెప్పు. ఆడుకోవడానికి కూడా పద్ధతి ఉంటుందిరా బాబా. ఆడిపోండి అంత దౌర్జన్యం చేస్తారేంటి అలా? నేను దౌర్జన్యం చేస్తానా? మా ప్రెసిడెంట్ గారు చేసే పని ఆయన చేస్తాను, నేను చేసే పని నేను చేస్తాను. వాళ్ళ ప్రెసిడెంట్ గారు చేసే పని ఆయన చేస్తాను. ఎవరు చేసే పని వారికి గొప్ప. అదే మధ్య పట్టుకోవాలి. అచ్చి సర్లే, నీతో నాకేది కాదు గొడవ. సెలవు ఉంది, సెలవు లేదు, నాన్న చేస్తాను. 500 కాదు ఇక ఎవరు సొమ్ము తెగుతాడు వీడు. చిల్లరంటే ₹1 కదవా. పిల్లలకి ఒకడే పోగలరే. నేను విన్నవే, నువ్వు అనవే, నేను పడింది నిద్ర నా ప్రేమ. పడిపోక సరిగ్గా ఆలకించాయి. ₹1 కదవా. నేను విన్నవే నిద్ర, నువ్వు అన్నదే నిద్ర. సిగ్గులేదురా, నాకు ₹1 ధర్మం చేస్తావా? ఈ ఊరు గుంటలో గుంటకైనా ₹10 ఎలా ఉండదో తెల్దాం. ఇప్పుడు చూసారా? అలా తిడితే నేను ఒప్పుకోగా. ఆడుకోవడానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. ఎవరు సొమ్మేసి అలా 500 నోట్లు నీకు. మర్యాదగా 500 ధర్మం చేయి, లేకపోతే స్టేజ్ దిగే అంతే. ఐ డోంట్ సత్యరాదరే ఏంట్రా, ఏం చేస్తుంది? ఆడుకోవడానికి కూడా ఇంత దౌర్జన్యం చేస్తారా ఎవరైనా? దౌర్జన్యం అనుకో, ఏదట్టు అనుకో, ఇది ఎక్స్ట్రా లింక్తాను. ఇంకా నీ పేరేమిట్రా? నా పేరు సుడుకొన్ను. ఇంతకీ తమ పేరేమిటో? నా పేరు యమ గంగౌడా. నా పేరు చెప్తే ఈ కొట్లందరూ బయట బాత్రూంలో పైపోతారు.
అయ్యో ఇక్కడ గొడ్డుడు కొట్టారా అయితే ఇప్పుడు వచ్చావంటే మరి ఇప్పుడు ఏదో మూన్నట్టు తండ్రి మళ్ళీ ఇప్పుడు ఎందుకు దయచేసావు నాయన ఒరేయ్, నేను ప్రేమించి రమేకిస్తా తప్పిపోయిందని మరిపాకలో మైడిదారు పండుగ ఉందని మన పెస్తే పండుగ చదవాలి అడిగిదామని వచ్చినట్రా. నేను అందుకే వచ్చానురా నా లవర్ రంబ మన ఊరు పంచాయతీలో ఎక్కడుందో మన పండుగ సత్యబాబు గారింట్లో ఉందా మన సర్పంచ్ గారింట్లో ఉందా మన పాల ప్రెసిడెంట్ కుర్రాజు గారింట్లో ఉందా లేకపోతే పాల ప్రెసిడెంట్ పాల్ సెంటర్లో పాల్గొని పడుతుందా ఇదే అది కాకపోతే అత్తబాబు మూడో ఫ్లోర్లో ఉందా అని ఈజీగా మీరు బుక్ చేసుకొని మరీ వస్తున్నారా మనం డబ్బులు ఈ ఆధార్ కార్డు దగ్గర కానీ వెళ్ళింది అనుకో నా లవర్ రంబ పేరు పంబ అని రాసేస్తాడు ఇది నీ లవర్ కాదురా ఇదిగో చూస్తూ రాస్తాడు వాళ్ళగా పోలే మనుషులు పోయి మనుషులు 7 వస్తారు వస్తారు నా బాధ ఉందో చెప్పవాలరా సరేగా నీ ఎదుగుదా ఒరేయ్, ఆధార్ కార్డు రాదానికి వెళ్తే ఇంటి పేరు గారు చెప్తాను ఎవరికి రాకదా. నచ్చరా ఒప్పలేదు నా రమేకిస్త రమేకిస్త. నా పేరు రంభ కాదు రమ్యకృష్ణ కాదు నా పేరు రేఖ రేఖ అమ్మా, నువ్వులోని తోడుకు రేఖ. నీకు మొరగా రేఖ లేవు.
నాకు వచ్చి మీరు అందరం పాడు పాడు అలాగే పాడు ఎక్కువ 3 శాస్త్రాలు ఉన్నాయి. ఏయ్! ఎవరా మీరు మర్యాదగా వెళ్తారా ఒకే వెళ్దామంటారా? మేమే చెప్తాం, మీరే చూసుకోండి అండి. నువ్వే చూసుకో, నువ్వే లవ్వాటు ఆడుకో అయినా. హలో మిత్రేక, ఏంటి వాళ్ళని చూసి భయపడ్డావా? ఆ గొట్టంగాన్ని చూసి నేనెందుకు భయపడతాను? మరి ఎందుకలా కంగారు పడుతున్నావు? చూడు మిస్టర్ రానా, ఓడిపోవడం భయపడడం ఈ రేఖ చరిత్రలో లేదు. ఎప్పుడు నీ చరిత్ర తిరగబడుతుంది రేఖ. నువ్వు నా చేతిలో ఓడిపోతావు, నా అబ్బాయిగా మారి నాకు స్వర్గ సుఖాలు అందిస్తావు. ఏమిటి పగటకెళ్ళి కంటున్నావా? నీ కోరిక శవంలో తేలదు. ఆ ప్రాణ్ నిన్ను అందుకోవడానికి మరో జన్మెత్తాలా? అక్కర్లేదు. ఈ జన్మలోనే నిన్ను అందుకుంటాను. ఈ పొగరెక్కిన సొగసులను ఒకరుగా రుచి చూస్తాను. అది నీకు సాధ్యం కాదు. అయినా మొండిగా ప్రయత్నిస్తే నీ మొండెం మాత్రం మిగులుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఈ నాకు అసాధ్యమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు రేఖ. నేను పొందాలి అనుకుంటే ప్రపంచ సుందరిని కూడా 10 రోజులు తిరగకుండా నా పక్క మీదకి రప్పించగలను. అబ్బా, అంతటి కనుగడవా? నేనెంతటి పడగాడినో ముందు నీకే తెలుస్తుంది డియర్. బై నిన్న నేను ఇచ్చిన ముందు ఎలా ఉంది? రాత్రంతా నువ్వు నిద్రపోకుండా నా గురించి ఆలోచించావు కదూ. ఆ విషయం నీకెలా తెలుసు? గులాబీ పువ్వులా ఎర్రపడ్డ నీ కళ్ళను చూస్తేనే తెలుస్తుంది. నేను రాత్రి అంతా నిద్రపోకుండా ఆలోచించింది నీ మీద ప్రేమతో కాదు, నిన్ను ఎలా భద్రం చెయ్యాలా అని. నన్ను అంతం చెయ్యాలని ఎందరో మనగాళ్ళు చిత్రాలు మారి పరీక్షించి ఈ కాలకల్పంలో కలిసిపోయారు. ఒక ఆర్గాన కోసం రాజ్యాలే కూలిపోయాయి. అలాగే ఒక మగాన్ని మట్టి కరిపించడం చాలా సింపుల్ పని. ఆ విషయం నీకు తెలియదు అనుకుంటాను మిస్టర్ రాణా. గుడ్, వెరీ గుడ్. నాకు సమవచ్చి దొరికావు. నీతో పందెమైనా బంధమైనా అందంగానే ఉంటుంది. నాతో పెద్దను కట్టిన వాళ్ళు ఎవరు బాగుపడిన చరిత్రలో లేదు. కానీ నేను గెలుస్తాను. నీ హృదయ సామ్రాజ్యానికి పగటం లేని మహారాజుగా నిలుస్తాను. నిన్ను నా ప్రణయ దేవతగా కొలుస్తాను. నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం పోయే రోజులు ముందున్నారేక, తొందరపడకు. నిజానికి నేను ఈ ఊరు వచ్చింది మీ అన్న యుగంతో రద్దు చూడడానికి. నిన్ను చూశాక నిన్నే ఆయుధంగా మార్చి నీ అన్న యుగంతాన్ని అందు చేయాలని కొంత ఆలోచన వచ్చింది. నువ్వు మా అన్న అరికాలు కూడా వండుకోలేవు. అలాగే అనుకుంటా ఉండు. మీ అన్నను అంతం చేసి నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఓ అందమైన వెన్నెల రాత్రి నీ పరువాన్ని పరుపుగా మార్చి నాకు మరుపురాని సుఖాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది డియర్. ఊరు కాని ఊర్లో దిక్కుమాల చావు చావడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండు. మై డియర్ రేఖ, నీ అందంతో నన్ను రెచ్చగొట్టావు. నీ పొగరుతో నన్ను ఆకట్టుకున్నావు. నిన్ను అలవాకగా అందుకొని నా కౌగిల్లో ఉక్కిరి బిక్కిరి చేస్తాను.
నాకు ఉంది కనుక. నేను నేరస్తున్నట్టు అంటే సరిపోదు ప్రతాప్, అందుకు తగిన ఆధారాలు కావాలి. నువ్వు నేరం చేయడం నేను కల్లారా చూశాను. కళ్ళతో చూసేదంతా నిజం కాదు ప్రతాప్, ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తుంటాయి. కహానని వినిపించుకురానా? నువ్వు ఒక రాత్రి చార్మినార్ సెంటర్ లో రజాక్ అనే రౌడీని చిత్తుకుపోతావు. వాడిప్పుడు ఆ పోలో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు. వాడు రౌడీ అని నువ్వే ఒప్పుకున్నావు. అలాంటి వాడిని తప్పే ఉంది. రౌడీలైనా గోండాలైనా తన్నడానికి నువ్వు, వాళ్ళని శిక్షించడానికి చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు. చట్టాలు, పోలీసులు ఈ దేశంలో నేరాలను అదుపు చేయగలిగితే ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? అందుకని నువ్వు మొదటి నేరస్తుడే నువ్వే అవుతావు. శభాష్! ఇప్పుడు అసలైన పోలీస్ ఆఫీసర్లా మాట్లాడావు. నిజమైన నేరస్తులను వదిలి అమాయకులను అరెస్ట్ చేయడం మీకు అలవాటేగా? ఈ ప్రతాపాలని వాడు కాదు. నా దృష్టిలోకి ఏ నేరస్తుడైనా వాడి అంతర పలుకుబడి కలవాడినైనా నడి బజార్లు అరెస్ట్ చేసి కుక్కలు లాక్కెళ్తాను. అయితే నిజమైన నేరస్తుని నేనంటావు. నువ్వంత నిజాయితీ గల అధికారి అయితే ముందుగా నువ్వు అరెస్ట్ చేయవలసింది ఆ యుగంధర్ని. యుగంధర్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. వాడు బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, మాఫియా డాన్. నీలాంటి అమాయకులను అడ్డం పెట్టుకొని వాడొక పారిశ్రామికవేత్తగా పలుకుబడి పెంచుకున్నాడు. నేను అమాయకుడు కాదు, నిజమైన అసహ్యుడు. నా నుండి ఏ నేరస్తుడు తప్పించుకోలేడు. అయితే నిజమైన నేరస్తుని నేనంటావు. అందులో మాత్రం కూడా అనుమానం లేదు. నీ గురించి ఎంక్వైరీ చేశాను. నీకు అనేక నేరాలతో సంబంధం కూడా ఉంది. అన్యాయాలను అరికట్టడం నేరమైతే నేను నేరస్తున్నే. దుర్మార్గులను అంతం చేయడం నేరమైతే నేను నేరస్తున్నే. కానీ మిస్టర్ ప్రతాప్, మీ చట్టం పట్టుకోలేని ఎందరో రాక్షసులను నేను శిక్షించి మీకు క్రమ తగ్గిస్తున్నాను. అలాంటి నన్ను అభినందించాలి కానీ అరెస్టు చేస్తావా? నీ నేరాల్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పించుకోవాలనుకుంటున్నావా? అది ఎన్నడూ జరగదు. ఏదో ఒక రోజు నీ చేతుకు సంఖ్యలు లేసి నా జీపు కట్టేసి లాక్కెళ్తాను. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు. పగటి కళలు కంటున్నావు మిస్టర్ ప్రతాప్. ఈ రానా అంటే ఏమనుకుంటున్నావు? ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్! వైల్డ్ ఫైర్! నన్ను టచ్ చేయాలని చూస్తే విడతలా మారిపోతావు. సరిగ్గా నెల సిరిగేసరికి నిన్ను దోషిగా నిరూపించి నా కటకడ వెనకాల నెడతాను. మిస్టర్ ప్రతాప్, ఈ ఛాలెంజ్కి నేను సై అంటున్నాను. ఈ పోరాటంలో గెలిపేవరతో కాలమే నిర్ణయిస్తుంది. ఛాలెంజ్! మా గ్రామం తాలూకా సాంప్రదాయం సంస్కృతం గురించి ఒక 2 నిమిషాల్లో చెప్పదలుచుకున్నాం. మా గ్రామం
చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చున్నారు. కొంతమంది మా గ్రామం పేరు కూడా తెలియపోవచ్చు. మా గ్రామం మరుపాక, రావికంతం మండలం, అనకాపల్లి జిల్లా. మాది చాలా చిన్న గ్రామం. అందరూ కలిసికట్టుగా, సమానత్వంగా, ఐక్యతగా, మంచిగా ఉండే మంచి గ్రామం. నా గ్రామానికి ఒక మంచి మనసున్న మనుషులు ఉన్నారు. అంతేకాదు మనసున్న మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మనసున్నటువంటి మంచి కళాకారులు ఉన్నారు, మనసున్నటువంటి మంచి పెద్దలు ఉన్నారు. అంతేకాదు మా గ్రామం మా అందరి అదృష్ట గ్రామం. మా గ్రామం చాలా గొప్ప గ్రామం. మా గ్రామం రావికమతం మండలంలోనే మరుపాక గ్రామం అంటే బంగారు మరుపాక అని అంతర్జాత మురిపించుకుంటున్నట్టు గ్రామం. దానికి కారణం మా గ్రామంలో చదువుకున్న పిల్లలు గవర్నర్ గారి చేత ప్రముఖంగా పెద్ద అవార్డు తీసుకున్నటువంటి గ్రామం. మా గ్రామ పిల్లలు మా గ్రామానికి అనేక గ్రామాల నుంచి విచ్చేసి మంచి విద్యను అందించుకొని చక్కని ఉత్తమ పౌరులుగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి పొరలు పుంజుకుంటున్నట్టు మా గ్రామం. అలాంటి మంచి గ్రామంలో పుట్టినందుకు మా మరుపాక గ్రామ ప్రజలందరూ కూడా ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. అంతేకాదు ఓ పక్క సరస్వతి నిలయం ఉంటే మరో పక్క రామయ్య తండ్రి మూడంతస్తుల రామాలయాన్ని ఆ రాముడు అనుగ్రహించాడు. అంతేకాదు ఈ గ్రామంలో ఆర్టిస్టులు, మన డ్యాన్స్ మాస్టర్ లాంటి నగేష్ లాంటి వ్యాసులు ఎంతో మంది మా గ్రామం నలువీధిలో తెలిసేటట్టుగా ఆయన టీవీ యాంకర్లు ఉన్నారు, టీవీలో కళాకారులు ఉన్నారు. మీరందరూ కూడా మా గ్రామంలో ఉన్నటువంటి మంచి మనుషులు ఉన్నారని, ఇక్కడ ఏదో చిన్నపాటి కళాకారులు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారని నాకు ఇప్పుడే చెప్పారు. చోడవరం అవతల దామనాపల్లి నుంచి ఎవరో పిల్లలేదట, వాళ్ళంతటా వాళ్ళు వచ్చారంట. ఈ చిన్న గ్రామాన్ని ఎంతగా ఆదరిస్తున్న మీ ప్రేక్షక దేవులందరికీ మన సుమాంజలి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే భక్తులందరూ కూడా ఒక్కసారి క్లాస్ కొట్టాలండి. తర్వాత మా గ్రామం ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఎదురు చూస్తున్న యువత ఉంది. ఎందుకంటే చెప్పితే ఆశ్చర్యం అనుకుంటారు, కొంతమంది అసూయ పడతారు. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరుల కోసం, మరొకరి కోసం సాయం చేయడానికి ముందుకు వస్తుంటారు. వారందరూ కూడా అసూయ అనేది పక్కన పెట్టి ఎవరైతే అనాథగా ఉన్నారో, ఎవరైతే ఆరోగ్యపరంగా వెనకబడి ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో 2,48,500 రూపాయలు ఒక బాగోలేని వ్యక్తికి యువకులందరూ వాట్సాప్ మెసేజ్లతో ఆ కుటుంబానికి సాయం చేసిన మంచి యువత ఉంది. ఇది చిన్న విషయమా? ఒక్కసారి పెద్ద విషయం. అలాగే మా గ్రామంలాగే అన్ని గ్రామాలు కూడా ఒక్కరమై నువ్వు నేను మనం జనం ప్రపంచంలో పరోపకారానికి కంకణం కట్టుకుందాం. దానితో నవ సమాజాన్ని స్థాపిద్దాం. నాయకత్వం అంటే ప్రజల కోసం, అణగారినటువంటి వర్గాల కోసం నిరంతరం ప్రయత్నం చేసి ఊరి గుడిసెల నుంచి, కరెంటు దీపాలు లేని పరిస్థితి నుంచి 125 రూపాయల కరెంటు మీటర్లతో ఈరోజు మేడలతో మేడ మీద మేడ కట్టుకొని చక్కని ఆనందంగా జీవిస్తున్న మా మరపాక గ్రామం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
అయిపోయి లక్షాధికారులైనారు. వాళ్ళలా నువ్వు పదో పరగో పుచ్చుకొని పిల్ల పాపలతో హాయిగా సుఖంగా బతకరా. కాదని మొండికేసి నిజాయితీకి పోయి ఈ సమాజం దృష్టిలో జర్నలిస్ట్ నంబర్ 1 గా ఏరికాల్చాలని చూస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. పిల్లలు చూసుకోవాలనుకుంటే నా మాట విని నేను పడేసిన చిల్లర తీసుకొని కాముగా ఇంటికి పో. మిస్టర్ మహంకాళి, నీకో విషయం తెలీదో తెలుసు. నేను ఈ జర్నలిస్ట్ ఉద్యోగం సంపాదించినప్పుడే అనుకున్నాను, ఏదో ఒక రోజు ఈ దేశం కోసం చేస్తానండి. మన ఈ దేశంలో ఎంతో మంది త్యాగమూర్తులు, ఎంతో మంది నాయకులు తన రక్తాలు దారపోసి ఈ స్వతంత్రాన్ని సాధించి పెడితే ఇప్పుడు జరుగుతున్నదేంటి? మీ మాఫియా లీడర్ల కబర్నా స్థానంలో అవినీతి నాయకుల, రాజకీయ నాయకుల అవినీతిలో లంచాలు తీసుకునే అధికారుల వల్ల ఈ దేశం స్వతంత్రం వచ్చినా సరే ఏ లాభం లేదు. ఇలాంటి వాళ్ళ కబర్నా స్థానం నలిగిపోతూనే ఉంది. నాలాంటి జర్నలిస్ట్, ఒక నిజాయితీ కురుడైన జర్నలిస్ట్ ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం కష్టపడుతూనే ఉన్నాను. కానీ మహంకాళి, నేను ఈ దేశం కోసం పెన్ను పెట్టి రాస్తూనే ఉంటాను. మీలాంటి అవినీతి పరుల మాఫియా డాన్లను ఉరి కంబం ఎక్కుస్తూనే ఉంటాను. స్వతంత్రం సాధించి పెట్టిన మన నాయకుల ఆత్మగౌరవం ఇవన్నీ కూడా కాపాడి ఇలాంటి వాళ్ళ నుండి ఈ దేశాన్ని నిరంతరం కాపాడుతూనే ఉంటారు. మీ గురించి రాస్తూనే ఉంటారు. చంద్రబాబు లాంటి చంద్రబాబు పుడుతూనే ఉంటాడు. అందుకే మీలాంటి వాళ్ళని చూస్తే నా ఈ యువత పక్కదారి పడుతుంది. డిగ్రీలు చేత పట్టుకొని ఎన్నో చదువులు చదివి తక్కువ శక్తితో సంపాదన కోసం ఇలాంటి వృత్తులకి వస్తూనే ఉంటున్నారు. నా యువత మీలాంటి మట్టి పెట్టాలని కథనాలు రాసింది కాకుండా నా ముందుకే వచ్చి ఈ మనుషుల రక్తం తాగే నరరూప రాక్షసుడు, కిరాతకుడు, అరివేల భయంకరుడు అయిన 3 రాష్ట్రాల ప్రభుత్వాలని గడలాడించే మహంకాళి, అడవి దొంగ మహంకాళి, ఈ మహంకాళి మీద ఎన్న కుండలరా.
లక్షలు పంపించాడా? లేదు బాస్, 8 లక్షలు పంపించాడు. ఏమైందిరా వాడికి? 2 లక్షలు తక్కువ చేసిస్తే నువ్వేలా తీసుకున్నావు? అవి కూడా వాడి మొదలు కొట్టకపోయావా? నష్టం వచ్చిందని అగరుస్తున్నాడు. సరిపోలేని ఈసారికి తీసుకున్నాను. ఆ మాట మారోసారంటే నరికి పారేస్తాను. నాకు నల్లమల అడవుల్లో ప్రాణాలకు తగ్గించి పంపించిన మంచి గంధపు చక్కెర అది. దానికి రేటు పలకలేదంటే నమ్మవురా. ఏం చెప్పను బాస్, నష్టం వచ్చిందని అభివరిస్తున్నాడు. పోలీసులకు మామూలు పెరిగేది కోల పెట్టాడు. అది కాక మనం పంపిన సరుకు ధర పెరగలేదట. ఆ మాట మరోసారంటే నరికి పారేస్తాను. నా కోరిక ఈ మహింకాలి, ఈ అడుగు దొంగ మహింకాలి మాయ చేయాలని చూస్తే వారి పచ్చి నెత్తులు నా సారాలో కలుపుకొని తాగి పారేస్తాను. వారు అబద్ధం చెప్తున్నాడని నాకు తెలుసు బాస్. కానీ గట్టిగా నిలదీయడానికి మనం చేసేది పబ్లిక్ వ్యాపారం కాదు కదా. అందుకని వారి లక్షలకు లక్షలు మింగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఆ నా కొడుకుని ఈ మహింకాని మాయ చేయాలని చూస్తే వాడి ప్రాణాలు ఈ గాలిలో కలిపేస్తాను. ఈసారి వారి గట్టిగా చెప్తాను బాస్. ఒక్క రూపాయి తక్కువైనా పేమెంట్ తీసుకోను. నువ్వు చెప్పడం కాదు, ఈసారి వాడిని నా దగ్గరికి తీసుకురా. వాడి సంగతి ఏంటో నేను చూసుకుంటాను. ఓకే బాస్, అలాగే చేస్తాను. ఎందుకు మన రజాకాడు ఏమయ్యాడు? మన కోసం పేపర్లో రాసిన కొట్టాయిగానే లేపాయమని పంపించాడు. ఇంతవరకు రాలేదు. సారీ బాస్, ఆ విషయంలో మనకు గట్టిగా ఎదురు దెబ్బ తగిలింది. ఈ మహింకానికి ఎదురు దెబ్బ అసంభవం. ఆవేశపడలేదు బాస్, ఆ విషయంలో మన రజత్ తప్పు కూడా ఏమీ లేదు. పని పూర్తి చేయలేని పనుల కోసం గొప్పగా చెప్తున్నావు. ఎక్కడ తెచ్చాడు? కాకపోతే వచ్చి నాకు చెప్పాలిగా. రావడానికి అసలు ఉంటాయి కదా బాస్. తగ్గో ఏమిటో నువ్వు అనేది? అవును బాస్, రాత్రి ఒక డబ్బు తమ్మబోతుంటే ఎవడో అడ్డుపడ్డాడట. ఏమిటి? ఈ మహింకాలి మనుషులకి ఎదురు పడే మనగాలి కూడా ఈ నగరంలో ఉన్నారా? వాడెవడో తెలియదు బాస్. నెల రోజుల నుండి అప్పుడప్పుడు అడ్డు తగులుతూ ఉన్నాడు. ఈ సంగతి నాకెందుకు చెప్పలేదు మరి? అలాంటి నా కొడుకులని ఆదిలోనే అర్థం చేయాలి. లేకుంటే వారు ఎదిగి మనకే మొగుడవుతారు. గోటితో పోయేదానికి గొట్టంలాగా ఎందుకని మీకు చెప్పలేదు బాస్. కానీ మీరు అన్నట్లే ఇప్పుడు వారి మన మొగుడయ్యాడు. అసలు ఇంతకు ఎవడు రావు? వాడు ఏం చేస్తుంటాడు? ఎక్కడుంటాడు? వాడి పేరేమిటి? వాడి ఊరేంటో తెలియదు బాస్. వాడి పేరు మాత్రం రాడా. ఓహో, వాడి పేరు రానా అన్నమాట. వాడెవరైనా కావచ్చు, ఎంతటి మనగాడైనా కావచ్చు. ఈ మహింకాలి మనుషులకు అడ్డు తగిలిన తర్వాత వాడి ఈ భూమి మీద బతకడానికి వీల్లేదురా. మన రజకిని పొట్టులు పెట్టుకొని
అది కదంటాను. ఆ మాత్రం పట్టుదల లేకపోతే మనమెందుకు మన ముఠా ఎందుకు? ఇక నుండి అదే పని ఉంటాను బాస్. వారిని కత్తితో కండగా కోసి ఆకలికు గెద్దలకు ఆడిస్తాను. సమాజకు సభ ఆ పట్టుదలతోనే వాడిని అంతం చేయి. వాడిని పరలోకాన్ని పంపించి నీ తమ్ముడితో చూపించు. లల్లే కమాన్, లల్లే కమాన్. లల్లే లల్లే కమాన్, లల్లే కమాన్.
తెలిసిందిరా. అందుకే అందుకే ఈ మహంకాళిక మనుషులకు అడ్డుపడావు. నీ రోజుతో నీ చరిత్ర మటా. సారీ మిస్టర్ మహంకాళి, మీ కోరిక తీరదని చెప్పడానికి చెప్పడానికి పరులెవరు ప్రవేశించని నా పరులకు వచ్చి నాకే ఎదురు చెప్తున్నావు. నా పేరు భక్తి, నీకు మిత్రుడే కానీ శత్రువుడు కాదు. నువ్వు నాకు మిత్రుడువా? గతంలో ఎప్పుడు నీ మోహం కూడా నేను చూడలేదు. నువ్వు నాకు మిత్రుడు అంటే నమ్మడానికి నేను పిచ్చివాడిని కాదురా. నాకు పడ్డం లేకపోవచ్చు, ఎప్పుడు నువ్వు చూసుకోకపోవచ్చు, కానీ నీ గురించి నాకంతా బాగా తెలుసు. ఏమిటా నా గురించి నీకు తెలిసింది? పెద్ద పెద్ద పోలీసు అభ్యర్థులకే నా గురించి తెలియదు. తోలుబొమ్మలాటలో కేతిగా లాగున్నావు. నా గురించి అంతా తెలుసు అంటే నమ్మి అదిరిపోతాననుకున్నావా? నేను కేసుగాని కాదు కాదు, జాగ్రత్త వాడిని. ఈ స్టేట్ ప్రపంచంలో ప్రతి నేరస్తుడి గురించి నాకు బాగా తెలుసు. కోతల కూర్చోమంటే నాలిక కోసేస్తాను. అటువంటి కాదు. ఇది కోతల కాదు కాదు, మంచి నిజం. దుబాయ్లో ఉంటూ ముంబైలో కారణంగా సృష్టిస్తున్నా దగ్గర నుండి ఏరియా కుంభకోణంలో కోట్లు మిగిలిన సాంబశివరావు వరకు అంతా నాకు బాగా తెలుసు. వాళ్ళ గురించి పేపర్ చదివే ప్రతి ఊరికి తెలుస్తుంది. ముందు నా గురించి తెలుసో చెప్పరా బచ్చా? అంత సరదాగా ఉంటే చెప్తాను నేను. నీ పేరు రామద్దు. నువ్వు పుట్టింది మద్రాసులో, పెరిగింది బెంగళూరులోని, నువ్వు నేరస్తుగా మారింది హైదరాబాద్లో. ఓడికొండ మీద ఒక టూరిస్ట్ అమ్మాయిని రేపు చేస్తూ ఆ అడ్డొచ్చిన ఆమె భర్తను ఎక్కడ మధ్యేశాం. వారి దగ్గర డబ్బు బంగారం దోచుకొని అడవిలోకి మారిపోయావు. నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నా. ఇక నువ్వు బ్రతుకుంటే నాకు చాలా ప్రమాదం. నువ్వు తండ్రి పడి అలాంటి నిర్ణయం తీసుకుంటే తర్వాత నువ్వే నష్టపోతావు. నేను చెప్పేది పూర్తిగా విను. అడవుల్లో దిశలను మంచిగా చేసుకొని గంటకు సత్తులు అవతారం వెళ్తావు. మహంకాళాన్ని పేరు మార్చుకొని 3 రాష్ట్రాల ప్రభుత్వాలని చెప్పులు పెడుతున్నావు. రాయ్ భద్రే, నిన్ను చూసి చిట్టెలక లాంటి వాడు అనుకున్నాను. కానీ పెద్ద కేడి నా కొడుకు అని ఇప్పుడే తెలిసింది. ఇంతకు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకు ఏం కావాలి? ఆ పరమాత్ముడికి కూడా తెలియదు. కొన్ని పరమ రాష్ట్రాలు నా దగ్గర ఉన్నాయి. అది చెప్పి వెళ్దామని నీ దగ్గరికి వచ్చాను. ఏమిటా రహస్యం? అంత తేలిగ్గా చెప్పడానికి కాదు నీ దగ్గరికి. ఎంత రిస్క్ తీసుకొని వచ్చింది. తగిన ప్రతిఫలం ఇస్తూ తప్పకుండా చెప్తాను. కమ్మేసిన వ్యాపారం చేసే కంట్రీ వాడి అన్నమాట. ఆల్రైట్, నీకు ఆ రహస్యం ఏమిటి? నీకు ఎంత కావాలి? 10 లక్షలు కాదు. నేను చెప్పే రాష్ట్రం వింటే నీకు ₹1,00,00,000 లాభం వస్తుంది. అయితే అదేమిటో అర్జెంటుగా చెప్పు. ముందు నా పేమెంట్ తెలుసు.
చెప్పు. మైసూరుకి మధ్య ఉన్న అడవుల్లో అపూర్వమైన నిధి నిపక్షాలు ఉన్నాయి. అది సంవత్సరాల నుండి ఈ అడవుల్లో తిరుగుతున్నాను. ఆ విషయం నాకే తెలీదు. ఆ విషయం నీకెలా తెలిసింది? 10 సంవత్సరాల నుంచి నేర ప్రపంచంలో బతుకుతున్నాం. ఆ మాత్రం కూడా తెలియదా? మన వృత్తిలో అన్ని పనులు కూడా నమ్మకం మీద జరుగుతాయని. ఆల్రైట్, నీ మాట నేను నమ్ముతున్నాను. నీకు 10 లక్షలు ఇస్తాను, పద. మరొక విషయం ఉంది. ఆ నిధి ఉండే ప్రదేశానికి సంబంధించిన మ్యాప్ మొత్తం నా దగ్గర ఉంది. దాని ద్వారా ఆ నిధిని చాలా సులభంగా సంపాదించుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఆలోచన? అది కూడా ఇచ్చే. అసలు రాష్ట్రం అంతా అందులోనే ఉంది. అది నీకు ఇవ్వాలంటే మరో 10 లక్షలు కావాలి. ఆ సాక్షుడులా ఉన్నావే, నేను ఎంతో కష్టపడి దోపిడీలు చేసి సంపాదిస్తున్న డబ్బు నువ్వు చాలా సులువుగా సంపాదిస్తున్నావు. నాకన్నా నీ పనే బాగుంది. చూడు మిస్టర్ మహంకాళి, గుర్రం చేసే పని గుర్రమే చేయాలి, గాడిద చేసే పని గాడిదే చేయాలి. గట్టిగా చెప్పావు. అలా ఎవరికున్న టాలెంట్ పెట్టి వాళ్ళు సంపాదిస్తారు. కరెక్ట్ గా చెప్పావు బద్రే. మనం ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి దోపిడీలు చేసి ప్రాణాలకు తెగించి ₹1,00,00,000 సంపాదిస్తే ఒక మంత్రి చిన్న సంతకం పెట్టి చిన్న సంతకం పెట్టి 10 కోట్లు సంపాదిస్తున్నారు. అందుకే అన్నారు, దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత మహంభావాన్ని. నాకు అవతల చాలా పని ఉంది, వెళ్దాం పద. అయితే నేను ఇచ్చే సత్కారాన్ని ఈ సుఖంగా సంతోషంగా అనుభవించి వెళ్ళు. తప్పకుండా వింటాను, నువ్వు లోపలికి వెళ్ళి. లల్లయ్! లల్లయ్! Come on, లల్లయ్! Come on! రేఖ ఇక్కడి నుంచి మొదలెట్టాను.
Thank you.